2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారికి విద్యాపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా, వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది? ఎన్ని గ్రహాలు వీరికి అనుకూలిస్తున్నాయి ఈ మాసంలో? అండ్ అదేవిధంగా ఎవరైనా కూడా జాగ్రత్త పడాలి అంటే ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. కుంభరాశి అనగానే ద ఒరిజినల్ 11th హౌస్ అండి. వీళ్ళకి సెప్టెంబర్ మాసంలో 2 నుంచి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పచ్చండి. కుంభరాశి వాళ్ళు ఎస్పెషల్లీ సెప్టెంబర్ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, బికాస్ ఆఫ్ చంద్రగ్రహణము. ఎందుకు అంటే 7వ తారీఖు రోజు రాత్రి 9:56 చంద్రగ్రహణం పట్టబోతోంది. అది కుంభరాశిలోనే పట్టడం జరుగుతోంది. కాబట్టి ఆరోగ్య సమస్యల విషయంలో కావచ్చు, తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, తర్వాత వాత దోషానికి సంబంధించి, ప్రయాణాలకు సంబంధించి వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పచ్చు. అయితే మనం ఈ యొక్క గ్రహ సంచారము సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంది అనేటువంటి దాన్ని మనం చూస్తే కనుక, లగ్నంలో వీళ్ళకి రాహు, 2వ స్థానంలో శని వక్రించి వెనక్కి చూస్తూ ఉన్నారు. పంచమంలో గురుగ్రహ సంచారం బాగుంది. షష్టంలో శుక్రగ్రహ సంచారం బాగుంది. తరువాత సప్తమంలో రవి, బుధ, కేతులు అనేటువంటి 3 గ్రహాలు కనబడుతూ ఉన్నాయి. అష్టమంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. వీటిల్లో కలిసి వచ్చేటువంటి యోగించేటువంటి గ్రహ సంచారములు ఏంటి అంటే, పంచమంలో గురుడు, సప్తమ అష్టమ స్థానంలో బుధగ్రహ సంచారము, షష్ఠ స్థానంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటి 3 కూడా చాలా దివ్యంగా యోగిస్తున్నాయి అని చెప్పచ్చండి. అయితే వీళ్ళకి గురుబలం బాగుంది కాబట్టి, గురుబలం మొన్న మాసంలో ఉంది, ఈ మాసంలో కూడా కనబడుతోందని పెద్ద మార్పులు ఏమీ లేవు. దీనివల్ల ఫైనాన్షియల్లీ కాస్త గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ అది ఇంకా 1 మంత్ మాత్రమే ఉందండి కుంభరాశి వాళ్ళకి. సో ఈ 1 మంత్లోనే మీరు ఏం చేసినా, ఏం సాధించినా, ఏమి విజయాన్ని చూడాలన్నా ఈ 1 మంతే. తర్వాత కాస్త ఆటంకాలు అనేటువంటివి ఎక్కువ అవుతాయి, జాగ్రత్తగా ఉండాలి. అయితే సప్తమ అష్టమ స్థానాల్లో బుధుడి యొక్క బలం చాలా బాగుందమ్మా. బిజినెస్ ఎవరైనా వ్యాపారం చేయాలి అని కోరుకుంటే ఆ వ్యాపారస్తులకి చాలా మంచి లాభాలు ఉంటాయి. తర్వాత స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. గ్రాసరీ బిజినెస్ కానీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, మాట ద్వారా బ్రతికేటువంటి జర్నలిజం కానీ, ఎనీథింగ్ అన్నిట్లోనూ కూడా గొప్ప రాణింపు అనేటువంటిది కనబడుతుంది. సప్తమ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు కాబట్టి ఎస్పెషల్లీ 15వ తారీఖు లోపు వ్యాపారస్తులకి మరింత లాభాలు ఉంటాయి. కంపేర్ చేస్తే 15 కన్నా ముందు, 15 తర్వాత కన్నా చూస్తే 15 ముందు మరింత లాభాలు ఉంటాయి. అయితే శుక్రబలము అనేటువంటిది కూడా ఉంది, కానీ అంత యోగదాయకంగా కాదమ్మా. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఎవరైతే వర్చువల్ రియాలిటీ, ఏఐ లాంటి క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి. రెండవది విమెన్ క్లాతింగ్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, లేదనుకుంటే శుక్రుడు కాబట్టి సినీ, నాటక కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో ఉన్న వాళ్ళకి కాస్త ఒడిదుడుకులు ఉంటాయి అని చెప్పచ్చు. ఆదరణ అవకాశములు కాస్త తగ్గుతాయి అని కూడా మనం చెప్పచ్చు. అయితే ఎస్పెషల్లీ వీళ్ళకి ఈ మాసంలో లగ్న రాహు అనేటువంటిది ఆల్రెడీ నడుస్తోంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 2వ స్థానంలో శని వక్రించున్నారు. ఆర్థిక తలనొప్పులు లేకుండా ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మోసపోయేటువంటి అవకాశములు ఎక్కువ ఉంటాయి అని చెప్పచ్చు. రవి బలము అనేటువంటిది వీళ్ళకి లేదండి. దీనివల్ల వీళ్ళకి కానీ, పెళ్ళైన వాళ్ళకి వీళ్ళ యొక్క భార్య కళత్రము, స్పౌస్కి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, బిజినెస్లో ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువగా రావడం కానీ, పనులన్నీ సకాలంలో పూర్తవ్వలేకపోవడం వల్ల, పనులన్నీ సకాలంలో పూర్తి చేయలేకపోవడం వల్ల వచ్చేటువంటి అసంతృప్తికి గురవడం కానీ, యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్ లాంటి మానసిక ఒత్తిడికి గురవడం లాంటివి ఎక్కువగా కనబడుతున్నాయండి. రుణ బాధలతో ఇబ్బంది పడేటువంటి కుంభరాశి వాళ్ళకి అంత గొప్పదైన మార్పులు ఏమీ లేకపోయినా కాస్త పర్వాలేదు అనేటువంటి మార్పులు వచ్చే మాసానికి ఉంటాయి. ఈ మాసంలో అయితే ఎలాంటి మార్పులు లేవు. అయితే ఆరోగ్యాన్ని చాలా చక్కగా చూసుకోవాలి. రాజకీయ నాయకులైతే ఈ మాసంలో ప్రయత్నపూర్వకంగా ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మంచిదండి. లేకపోతే అవమాన పాలయ్యేటువంటి అవకాశములు ఎక్కువగా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే అమ్మా, రవి అనేటువంటి ఆయన యోగించడం లేదు కాబట్టి టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వచ్చే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, ఎనీథింగ్ ఏ ప్రాబ్లంలో అయినా ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సప్తమంలో కేతుగ్రహ సంచారం అమ్మ, మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు అనేటువంటివి చూడడం కానీ, వాగ్ వివాదములు, మనస్పర్ధలు, మానసిక ప్రశాంతత లేకపోవట అనేటువంటి ఈ 3 విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలండి. ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది
కుంభరాశి వాళ్ళకి కనబడుతోంది. ఆ కుంభరాశిలోనే పడుతోంది కాబట్టి ఎస్పెషల్లీ 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు ఈ 3 రోజుల్లో ప్రయాణాలు చేయకుండా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం, జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిదండి. వీళ్ళకి కలిసి వచ్చే రోజు ఈ మాసంలో ఈ మాసం వరకు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రోజు గురువారం అమ్మ. కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, పసుపు రంగు, ఎల్లో కలర్. కలిసి వచ్చే నెంబరు మగారు నెంబర్ 3 అనేటువంటిది చాలా బాగా కలిసి వస్తుందండి. ఈ మాసంలో ఏ దేవుడికి వీళ్ళు ఆరాధిస్తే బాగుంటుందంటారు? శివ అర్చన అనేటువంటిది చేయడము కానీ, మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడం కానీ చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందండి. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు? ఎస్పెషల్లీ కుంభరాశి వాళ్ళకి గ్రహణము అనేటువంటిది ఉంది, ఏలినాటి శని నడుస్తోంది, గ్రహ బలములు కూడా అంతగా లేవు కాబట్టి నవగ్రహ అర్చన చేయాలి. శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయడం వల్ల మీ స్థాయి, స్థానము, పొటెన్షియల్ ఏది కోల్పోకుండా జాగ్రత్తగా ఆపదల నుంచి తప్పించుకునేటువంటి అవకాశములు ఈ శివార్చన ద్వారా మీకు లభిస్తాయి. అలాగే ఇంకా ఎవరికైనా కూడా పర్సనల్గా మీ దగ్గరికి వచ్చి వారి యొక్క పర్సనల్ చార్ట్ని చూపించుకొని వాళ్ళు ఏదైతే సమస్యని ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది మగారు? తప్పకుండా అమ్మ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. ఈ గోచారం అనేటువంటిది మీ జీవితం మీద 40% ప్రభావితం అవుతుంది. మిగిలిన 60% మీరు తీసుకునే నిర్ణయాలు బట్టి, మీ ప్రయత్న బలం బట్టి, మీ పర్సనల్ చార్ట్ బట్టి డిసైడ్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు ఈ కష్టం ఉంది అనేటువంటి బాధపడకుండా మీ వెనకాల నేను ఉంటాను. ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఒక బ్రదర్లా కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్ లాగా మీకు ఎప్పుడు ఏ గైడెన్స్ కావాలన్నా, ఎలాంటి లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్లోనైనా మీ వెనకాల నేను ఉంటాను. మీ జాతకాన్ని చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.